ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ పెన్షన్లకు ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే అంటే ఆగస్టు 31నే వారికి పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే రేపు పూర్తిగా అందని వారికి సెప్టెంబర్ 2న సోమవారం రోజు పంపిణీ చేయనుంది కూటమి ప్రభుత్వం. పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సర్కార్ ఎన్నికల హామీలో భాగంగా మొదట పెన్షన్ పెంపుని అమలు చేసింది. ప్రతి నెల 1న రంజునుగా పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. అయితే సెప్టెంబర్ నెల పెన్షన్ల గురించి మాత్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్ల అర్హులకు అందించనుంది. అయితే రేపు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు కూటమి సర్కార్ ప్రకటించింది. ఇళ్ల వద్ద నగదు రూపాన పంపిణీ చేయాల్సిన పెన్షన్ సొమ్మును ఈ రోజే సంబంధిత బ్యాంకు బ్రాంచ్ల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది సర్కార్. రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్దారుల ఇంటి వద్దే పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగులకు సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్ల చొప్పున పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్న అధికారులు ఒకే రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఎవరైనా తీసుకోకపోయినా వారికి సెప్టెంబర్ 2న పంపిణీ చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పంచుతున్న 3వ నెల పెన్షన్ పంపిణీ ఇదే. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం 3000 పెన్షన్ ఇస్తే కూటమి ప్రభుత్వం దాన్ని 4000 అందిస్తోంది. గతంలో ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అందించేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పెన్షన్దారులకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోటి పెన్షన్లను పంపిణీ చేయనుంది సర్కార్. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు సహా ఇతర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పెన్షన్ సొమ్మును 3000 నుంచి 4000కు పెంచి జూలై 1వ తేదీ నుంచి చెల్లిస్తోంది. 2వ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు 3000 నుంచి 6000కు, 3వ కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు 5000 నుంచి 15000కు, 4వ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5000 నుంచి 10,000 పెన్షన్ సొమ్మును పెంచింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏపీలో ప్రతి నెల కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి విషయం మనం చూసాం. అయితే గత ప్రభుత్వంలో 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడం ద్వారా రికార్డు సాధించడానికి ఇప్పుడు 1వ తారీఖు ముందుగానే పూర్తిగా పారదర్శకంగా 1వ తారీఖు సెలవు రావడంతో ముందుగానే
పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే పెన్షన్ పంపిణీ ఒకరోజు మనకు ఈ రోజే పూర్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ డబ్బులు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత రేపు సాటర్డే శనివారం కావడంతో ఆయన వాళ్ళకి పూర్తిగా పెన్షన్ డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. అదేవిధంగా అనివార్య కారణాల వల్ల శనివారం నాడు అందుబాటులో లేకపోతే కనుక 2వ తేదీన ఇవ్వాలని కూడా నిర్ణయిస్తున్నారు. 65,18,000 మంది పైగా 496 మంది పైగా ఈ పెన్షన్లు అందుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉద్యోగం చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు. ఆదివారం సెలవు రోజున రావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నటువంటి సర్కారు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి వస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల వద్దకి వెళ్ళి నగదు రూపాయల పంపిణీ చేయడం ద్వారా లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళ ప్రభుత్వం పైన భరోసా కల్పించేటువంటి ప్రయత్నం, కూటమి ప్రభుత్వం పైన నమ్మకం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మనకి అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ పెన్షన్లకు ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఆగస్టు 31న వారికి పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే రేపు పూర్తిగా అందని వారికి సెప్టెంబర్ 2న సోమవారం రోజు పంపిణీ చేయనుంది కూటమి ప్రభుత్వం. పెన్షన్ల విషయంలోనే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సర్కార్ ఎన్నికల హామీలో భాగంగా మొదటి పెన్షన్ల పెంపును అమలు చేసింది. ప్రతి నెల 1న లాంఛనంగా పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. అయితే సెప్టెంబర్ నెల పెన్షన్ల గురించి మాత్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఒక రోజు ముందుగానే పెన్షన్లు అర్హులకు అందించనుంది. రేపు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు కూటమి సర్కార్ ప్రకటించింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సౌజన్య, ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు రేపు అంటే ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలు కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇదంతా కూడా అమౌంట్ అనేది ప్రభుత్వం నుంచి క్రెడిట్ కావడం జరిగింది. ఇప్పటికే దాన్ని పడినటువంటి పెన్షన్ నగదును అంతటినీ కూడా ఆయా అధికారులు డ్రా చేయడం జరిగింది. రేపు తెల్లవారుజామున 6 గంటల నుంచే ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. సాధారణంగా 2019 ముందు వరకు కూడా పెన్షన్దారులు పంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాలు చుట్టూ తిరిగి పెన్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే వెళ్లి పెన్షన్ ఇచ్చే అమలు కార్యక్రమాన్ని చేపట్టారు. అది అలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. అదే క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 3,000 పెన్షన్ కాస్త 4,000 ఇస్తాం, అదేవిధంగా పూర్తి స్థాయి వికలాంగులకు 6,000, అదేవిధంగా తలసేమియా, కిడ్నీ వ్యాధితో బాధపడేటువంటి వ్యక్తులకు 10,000 ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకుంటూ 2 నెలల నుంచి వెంటనే కూడా కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీని 1వ తారీఖునే చేపడుతూ వచ్చింది. అయితే ఈ 1వ తారీఖు ఈ నెల ఆదివారం వచ్చింది. సాధారణంగా 1వ తారీఖు ఆదివారం వస్తే గత ప్రభుత్వాలన్నీ కూడా 2వ తారీఖు అంటే సోమవారం రోజు పెన్షన్ పంపిణీ చేపట్టే కార్యక్రమం జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే అంటే ఆ నెల ప్రారంభం కాకముందే ఇదే నెల చివరి రోజులో పెన్షన్ పంపిణీ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగులు రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మందికి కూడా పెన్షన్ పంపిణీ రేపే చేపట్టబోతున్నారు. ఒకవేళ ఎవరైనా మిస్ అయినా సెప్టెంబర్ 2వ తేదీన వారికి తిరిగి ఇచ్చేది విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క గ్రామ సచివాలయ ఉద్యోగి 50 ఏళ్ల చొప్పున ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేపడతారు. 100% సక్సెస్ఫుల్ గా గత 2 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో సక్సెస్ అయింది. రేపు కూడా అదే విధంగా పంపిణీ చేసే విధంగా అయితే అధికారులకు స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది కూడా సహకారం అందిస్తూ పెన్షన్ పంపిణీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గి ఉండకుండా కూటమి ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ ప్రభుత్వ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భం రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఒకరోజు ముందుగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మందికి కూడా పెన్షన్ పంపిణీ చేసేందుకైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం అయితే ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధంగా ఉందని చెప్పు సౌజన్యం. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందేది సో ప్రజలకి. మరి ఈసారి వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టడంతో చంద్రబాబు ప్రభుత్వము మరి ఈసారి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే ఒకరోజు ముందుగానే ఆదివారం రావడం వల్ల ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నారు. మరి దీని మీద ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి గణేష్?
అంటే వాస్తవంగా ఉదయం 6 గంటలకే వెళ్లి గ్రామ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు ఏ విధంగా ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారో అదే విధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. 7,000 రూపాయలు జూన్ 1వ తారీఖున ఇచ్చినటువంటి క్రమంలో పెన్షన్దారులకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని మొదటి నెల నుంచి అమలు చేయడం పట్ల పెన్షన్దారులంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. దానికి తోడు ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేపట్టడం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవడంతో పాటుగానే ఏదైతే పెన్షన్దారుల్లో ఉన్నటువంటి నమ్మకం కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అమలు చేస్తుంది అన్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ పెన్షన్ పంపిణీ చేపడుతున్నారు. కాబట్టి పెన్షన్దారుల్లో కూడా కొంత ఆనందం అయితే కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ గణేష్. ఇచ్చే క్రమం ఏదైతుందో అది ఆదివారం పడింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆదివారం సెలవు దినం కాబట్టి దాన్ని పెన్షన్ పంపిణీ అనేది పోస్ట్ పోన్ చేయకుండా ఒక రోజు ముందే ఇస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు సూచించారు. అందుకని ఈ నెల 31వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 31వ తారీఖున పెన్షన్ తీసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకి 2వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, 31వ తారీఖున మీరు పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేని పక్షంలో 2వ తారీఖు మీరు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ 31, 2వ తారీఖున మీరు పెన్షన్ తీసుకునే పరిస్థితి మీద కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పెన్షన్ 1వ తారీఖుని ఇచ్చే క్రమం ఏదైతుందో అది ఆదివారం పడింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆదివారం సెలవు దినం కాబట్టి దాన్ని పెన్షన్ పంపిణీ అనేది పోస్ట్ పోన్ చేయకుండా ఒక రోజు ముందే ఇస్తే బాగుంటుందని